ఒక తెలివైన రైతు కథ. ఒకానొక సమయంలో ఒక రైతు ఉండేవాడు. అతని ఇంటికి దూరంగా ఉన్న ధనవంతుల పొలంలో పనిచేస్తుండేవాడు. గతంలో దోపిడీ దొంగలు ఎత్తైన కొండల వెనకాల ఉన్న మైదానంలో దాగి ఉండేవారు. కాని మహారాజా తన సైనికుల్ని పంపి వారిని వెతికి చంపమన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా సురక్షితంగా నిశ్శబ్దంగా ఉంది. ఓ, ఇదేమిటి? మరొక కొత్త ఆయుధమా? కొద్ది కాలం కాగానే నిజానికి పాత ఆయుధాలు గత యుద్ధంలో వాడినవి పొలాల్లో దొరుకుతుండేవి. ఓ రోజున పొలాన్ని దున్నుతున్నప్పుడు ఆ రైతుకు పెద్ద సంచి నిండా బంగారం దొరికింది. ఇదేమిటి? నిజంగా బంగారమా? ఆ రైతు తన జీవితంలో ఎప్పుడూ వెండి నాణాల్నే చూడలేదు. ఇప్పుడు మొత్తం బంగారం దొరకడం చూసి ఆశ్చర్యపోయాడు. చీకటి పడినప్పటికీ అతను ఇంటివైపుకు వేగంగా నడవసాగాడు. ఇంతటి బంగారంతో నేనేం చెయ్యగలను? ఇంటివైపు వెడుతూ రైతు తన సమస్యల గురించి కాకుండా అకస్మాత్తుగా వచ్చిన సంపద అతనికి సంతోషాన్నిస్తోంది. ఈ బంగారాన్ని నేను ఎలా వాడగలను? ఆ బంగారాన్నంతా నా యజమాని భూమి నుండి పొందాను కాబట్టి అది యజమానిదే అవుతుంది కదా. చట్ట ప్రకారం రైతు మొత్తం బంగారాన్ని తన యజమానికి చెయ్యాలి. రైతు తన వద్దే ఆ నిధిని ఉంచేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. యజమానికి ఇప్పటికే ఎంతో సంపద ఉంది. నేను పేదవాడిని. నాకు అతని కంటే ఎక్కువ డబ్బు అవసరం ఉంది కనుక దీన్ని నేనే ఉంచేసుకుంటాను. కానీ అతను తన అదృష్టాన్ని ఎవరైనా చూశారేమో అని భయంతో పరిగెత్తాడు. నేను దీని గురించి ఎవ్వరికి చెప్పను. కానీ నా భార్య మాటేమిటి? ఆమె తన నోటిని అదుపు చేసుకోలేదు కదా, లేదా రహస్యాన్ని బయటికి చెప్పదు కదా. ఆమె ఎప్పుడైతే నోరు విప్పుతుందో నేను చెరసాల పాలవుతాను కదా. ఇలాంటప్పుడు మరి నేను ఏం చేస్తే బాగుంటుంది? అతను సమస్యని మాటిమాటికి తలుచుకుని పరిష్కారం కోసం చూస్తున్నాడు. చివరికి ఉపాయం తోచింది. ఇంటికి వెళ్లే ముందు అతను తన బంగారు సంచిని పైన్ చెట్లున్న ఓ పొద మధ్యలోకి విసిరేశాడు. రోజు తర్వాత పని చేయడానికి బదులుగా అతను గ్రామానికి వెళ్లి తనకి కావలసిన పదార్థాలని, ఖరీదైన పప్పులని, ఇంకా కుందేల్ని కొన్నాడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లాడు. తన భార్యతో ఇలా చెప్పాడు. నీ విక్కరు బుట్టను తీసుకుని రా, నాతో పాటు రా. నిన్న వర్షం వచ్చింది కదా, అడవంతా మష్రూమ్స్ తో ఉన్నాయి. ఇంకోళ్ళు తెచ్చుకునే ముందే వాటిని మనం తెచ్చుకుందాం. మష్రూమ్స్, త్వరగా పెడదాం. అతని భార్యకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. బుట్టని అందుకున్న భర్త వెనకాలే బయలుదేరింది. అడవికి చేరుకోగానే రైతు గట్టిగా అరుస్తూ భార్య వైపు పరిగెత్తాడు. చూడు చూడు, ఆఖరికి మనం ఆ చెట్టుని కనుగొన్నాం. అలా అతను ఆమెను తన ముందుగా దాచిన డోనట్స్ కొమ్మని చూపించాడు. ఓ, అరే వా, డోనట్స్ చెట్టుపై ఉన్నాయి. అవును, ఎవరనుకుని ఉంటారు. అయినా గాని వెళ్ళి గడ్డి వెనకాల మష్రూమ్స్ ఉన్నాయేమో వెతుకు. భార్య ఆశ్చర్యపోయింది. కాని ఆమెకు ఏమీ అర్థం కాలేదు. మష్రూమ్స్ కి బదులుగా ఆమెకు గడ్డిలో ట్రౌట్ దొరికిందని. చూడండి, ఇక్కడ గడ్డిలో ఒక ట్రౌట్ ఉంది. ఈ రోజు మనకు అదృష్టం కలిసి వచ్చింది. మా తాతగారు చెప్పేవారు, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అదృష్టపు రోజని. మనకు అలాంటి సమయంలో నిధి కూడా దొరకచ్చు. అలా కబుర్లు చెప్పుకోవడంలో రైతు భార్య కూడా ఆశపడింది. ఆమె తన భర్తని మళ్ళీ మళ్ళీ అదే చెప్పడం విని చుట్టూ చూసింది. ఇది మనకు అదృష్టం కలిసి వచ్చే రోజు, మనకు అదృష్టం కలిసి వచ్చింది. అలా ఆమె గడ్డలో ఒక చేప కోసం వెతికింది. భార్య చేతిలో ఉన్న బుట్ట నిండా చేపలున్నాయి. ఆమె తన భర్త వద్దకు వెళ్ళింది. రైతు ఆమె వైపుకు పరిగెత్తాడు. ఆమె వైపు చూస్తూ అన్నాడు, నిన్న నేను నా వలని పడేసినప్పుడు నేను చూస్తున్నాను, మరేమైనా చేపలు లేదా రొయ్యలు పడ్డాయేమో అని. కొద్ది క్షణాల తరువాత భార్య తన భర్త ఉత్సాహంగా అరవడం వింది. పరిగెత్తి వెళ్లి చూశాను. నాకేం దొరికిందో తెలుసా? అసాధారణ అదృష్టం. నేను ఒక కుందేల్ని పట్టుకున్నా. వాళ్ళు అలా నడుచుకుంటూ ఇంటివైపు వెళ్లసాగారు. భార్య ఉత్సాహంగా మాట్లాడుతూ డోనట్స్, చేపలు, కుందేలుతో గొప్ప వంట వండబోతోంది. రైతు నవ్వుతూ చెప్పాడు, మళ్ళీ అడవికి వెళ్ళొద్దాం. మనం ఇంకా డోనట్స్ తెచ్చుకుందాం. ఓ, అలాగే చేద్దాం, పదండి.
వాళ్ళు ఎక్కడైతే రైతు బంగారు నాణాల సంచిని దాచాడో అక్కడికి వెళ్లారు. రైతు దేనికోసమో వెతుకుతున్నట్టుగా నటించాడు. ఇలా ఇక్కడ చూడు, ఇక్కడేదో విచిత్రమైన సంచి ఉంది. ఇది బంగారంతో నిండి ఉంది. ఏంటి మీరేం చెప్తున్నారు? అవును, ఇదేదో అదృష్టం కలిసి వచ్చే అడవిలా ఉందే. మనకు ఆ చెట్టు కింద డోనట్స్ దొరికాయి, తర్వాత గడ్డిలో చేపలు దొరికాయి, ఇప్పుడు బంగారం. పాపం అమాయకురాలు ఎంతో ఉత్సాహంగా కళ్ళలో నీళ్లు తెచ్చుకుంది. ఆమె ఆనందంతో ఆ బంగారు నాణాల్ని చేతులతో తాకి చూసింది. ఎంత బంగారమో ఇది! ఇప్పుడు ఇదంతా మనదేనా? అవును, మనదే. ఇంటి వద్ద భోజనం చేశాక ఆ ఇద్దరికి కూడా నిద్ర పట్టలేదు. రైతు అతని భార్య ఆ నిధి వైపే చూడసాగారు. దాన్ని ఒక పాత పెట్టెలో దాచి ఉంచారు. ఆ రైతు పని కోసం వెడుతూ తన భార్యకు ఇలా చెప్పాడు. నిన్న జరిగిన విషయం గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు. అస్సలు చెప్పను. నేను మూర్ఖురాల్నా ఏంటి? అలా అప్పటి నుండి ప్రతిరోజు ఆమెకి చెబుతూనే ఉన్నాడు. కొద్ది కాలానికి చివరికి మొత్తం గ్రామానికి తెలిసింది నిధి దొరకడం గురించి. రైతుని అతని భార్యని పిలిచి యజమాని అడిగాడు. రైతు యజమాని వద్దకు వెళ్లగానే భార్య వెనకాల నిలబడ్డాడు. నీకు నిధి దొరికిందని నేను విన్నాను. అవును, నిజంగానే దొరికింది. దయచేసి నాకు చెప్పగలవా ఎక్కడ, ఎలా దొరికిందో? ఆ వశీకరణపు అడవిలో. అతని భార్య యజమానికి చెప్పింది. ముందుగా డోనట్స్ గురించి, తర్వాత గడ్డిలో ఉన్న ట్రౌట్స్ గురించి, చివరికి నదిలో దొరికిన కుందేలు గురించి. ఈలోగా ఆమె వెనకాల ఉన్న భర్త తన తలని కొట్టుకుంటూనే ఉన్నాడు, తన యజమాని ఏమంటాడో అని. యజమాని ఆమె వైపు ఎంతో జాలిగా చూశాడు. అలాగైతే మీకు ఆ నిధి అక్కడే దొరికి ఉండాలి కదా? సరిగ్గా చెప్పారు సార్. యజమాని రైతు వైపు తిరిగాడు. తన వేలితో నుదుటిని కొట్టుకుంటూ జాలిగా చెప్పాడు. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. దురదృష్టవశాత్తు నాకు అదే సమస్య నా భార్యతో కూడా ఉంది. రైతుని అతని భార్యని ఇంటికి పంపేశారు. ఎవరూ వారు చెప్పిన కథల్ని నమ్మలేదు. అలా వారు తెలివైన రైతుగా చెరసాలకు వెళ్లలేదు. డబ్బుని తెలివిగా ఖర్చు పెట్టుకున్నారు.